నమస్తే. ఎపిసోడ్ నెంబర్ 3 కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాం. ఫస్ట్ ఎపిసోడ్లో మనం మీకు అందరికీ తెలుసు పోతన హాస్టల్ ఫ్యాన్ ఊడిపడ్డ ఘటన, అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి. రీస్టార్ 2 రోజుల సమయం ఇచ్చిండు, కానీ ఇంతవరకు అక్కడ ఆ రీస్టార్ మళ్ళీ పోయింది లేదు. ముక్కులు మూసుకుంటూనే పోయిండట. మరి ఈసారి మూసుకోవడానికి ఏం ఉండకపోవచ్చేమో ఆ మహిళలు, అక్కడున్న అమ్మాయిలు కనుక అనుకుంటే. సో చాలా దారుణంగా ఉన్నది అక్కడ సిచ్యువేషన్. ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం రాలే. అక్కడున్న అమ్మాయిలని వేరే బిల్డింగ్కి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూలిపోద్దో లోపల తెలియదు. బయట పెయింట్ వేసి ఏదో కథ అనిపించారు. రెండో ఎపిసోడ్ మనం అదే అమ్మాయిల మెస్ మనం చూపించినాం. వివిధ హాస్టల్స్ పిల్లలంతా వెళ్ళి అక్కడ తింటారు. చాలా దారుణం. చెత్త ఫుడ్ కనిపిస్తున్నది. డైట్ ఛార్జీలు ఇంతవరకు పెంచలే, కనీసం అడిగితే కూడా బెదిరిస్తున్నారు. సో ఇది అక్కడ ఉన్న అమ్మాయిలు చెప్పింది. మూడో ఎపిసోడ్లో మనం హాస్టల్స్ లోపల బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ కోర్సులకు సంబంధించిన హాస్టల్స్ ఇవన్నీ కూడా. ఈ హాస్టల్స్ లోపల ఎట్లున్నాయని మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే అమ్మాయిల హాస్టల్స్లో మనం లోపల చూడలేకపోయినాం, సో గర్ల్స్ కాబట్టి. సో ఇక్కడ బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. బాయ్స్ హాస్టల్లో సిచ్యువేషన్ ఎట్లా ఉందని ఈ ఎపిసోడ్ 3లో నేను చూపించబోతున్నా. ప్రతి యూనివర్సిటీ తిరగాలనుకుంటున్నాను నేను. ఇది కాకతీయ యూనివర్సిటీ స్టార్ట్ చేసిన ఉస్మానియా వెళ్దాం. ఆల్ 10 డిస్ట్రిక్ట్స్లో ఉమ్మడి జిల్లాల్లో ఉన్న 10 ప్రభుత్వ యూనివర్సిటీలని మనం చూద్దాం. సో ఈ హాస్టల్లో మనకి ఎంటర్ కాగానే దర్శనం ఇస్తున్నాయి కుక్కలు. వెల్కమ్ ఇవే చెప్తున్నాయి మనకి. పందులు కూడా ఉన్నాయా? ఏడుండే అటు సైడ్ పోతే పందులు ఉంటాయట. సో ఇట్లా సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో చూడండి. మీరు నన్ను చూపించనొద్దు అసలు. కిందనే మొత్తం ఇగో చూడండి ఎంత ఘోరంగా ఉందో. నాతో పాటు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, క్రాంతి దళ అధ్యక్షులు, అండ్ ఏబీవీపీ లీడర్ ఉన్నాడు రాంబాబు గారు, అండ్ మిగతా ఎన్ఎస్యుఐ వాళ్ళు వీళ్ళు, ఇంకా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఇంకెవరు ఉన్నారు? సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు మన ముందు. సో వాళ్ళందరితో మనం ఈ ఎపిసోడ్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. చూడండి ఎంత ఘోరంగా ఉందో సిచ్యువేషన్. ఎక్కడికక్కడ చెట్లు మొలిచినాయి. ఇది అసలు పట్టించుకున్నోడే లేడు కనీసం. అంటే కనీసమైన మెయింటెనెన్స్ లేదనమాట. ఇది బయట ఉన్న పరిస్థితి. ఇది వీళ్ళు ఇక్కడ ప్లేట్లు కడుక్కోవడానికి, ఇది చేయడానికి. సో నేను 20 ఏళ్ళ కింద చూసిన, నేను చిన్నప్పుడు ఎప్పుడో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హాస్టల్లో చదివినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సరే పోనీ తెలంగాణ రాష్ట్రం కాదు ఇది, కంబైన్డ్ ఏపీ అని అనుకుందామంటే 10 ఏళ్ళైంది తెలంగాణ వచ్చి. కానీ ఎక్కడ ఉన్న మనం అక్కడే ఉన్నాము. లీడర్లు మాత్రం బాగా సంపాదించుకున్నారు. చివరికి యూనివర్సిటీని కూడా కబ్జా చేసిరు దొంగలు. చివరికి యూనివర్సిటీ కూడా కబ్జా పెట్టిరు మొత్తం ల్యాండ్ ఎక్కడికక్కడ. ఒకసారి ఫస్ట్ ఈ కార్ట్స్ బయట చూడండి, చాలా దారుణంగా ఉన్నది. ఈ హాస్టల్ రూమ్స్ ఎంత ఘోరంగా ఉన్నాయో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళే ఊడ్చుకోవాలా, వీళ్ళే చేసుకోవాలా. హాస్టల్ రూమ్ ఇది. నాకు తెలిసి జొమాటోలో పనిచేస్తట్టున్నారు. జొమాటో బ్యాగ్ ఉంది ఇక్కడ. మొత్తం ఏం లేదు ఇక వీడి అంతా కొలాప్స్ అయిపోయిన వ్యవస్థనే. ఇక పరదాలు, కిటికీలు లేవు. ఏం చేయాలి మరి? చల్ల గాలికి పేపర్లు అంటు పెట్టుకున్నారు. యా పాములు కూడా వస్తాయి. బయట అన్ని చెట్లే కదా, పాములు రాకపోతే ఇంకేం వస్తాయి. సో చాలా ఘోరంగా ఉన్నది. ఎంత ఘోరంగా ఉన్నదో చూడండి. సో అందుకే లోకల్ ఎమ్మెల్యేలను ఒక 2 రోజులు వండబెట్టాలి ఇలా. లోకల్ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే ఇంకెవరు. ఎందుకంటే మీకు అక్కర్లేదు కదా. చీ ఎట్లా లీడర్లు అయ్యారా మీరంతా? పోయిన గవర్నమెంట్ ఏమో ఇది మొత్తం గత ప్రభుత్వాలు చేసిందని వాళ్ళు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమో కనీసం వీటి మీద నిర్ణయాలు తీసుకోకుండా మొన్ననే కదా మేము వచ్చిందని వీళ్ళు. మరి ఎవరు చేయాలి దీన్ని? సో ఈ కార్డ్స్ ఇష్టం వచ్చినట్టు పడేసినారు. కిటికీలే లేవా? నమస్తేనా, ఏ ఇయర్ బాబు? సో దీనికి ఏకంగా విండోసే లేవు చూడండి ఒక్కసారి. కనీసం విండోస్ లేవు. ఎంతమంది ఉంటున్నారు బాబు ఇందులో? 3 మెంబర్స్ ఉంటున్నారు. కిటికీలు ఉన్నాయా? అవతల సైడ్ అంటే బయట నుంచి మెసేజ్ చేసినట్టున్నారు. అయ్యా ఏంది తమ్ముడు, ఏంది మొత్తం ఎంత ఆగమాగం ఉంది? అట్లనే ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పిన రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు. ఇప్పుడు ఎవరు ఊడ్చాలి దీన్ని? వేరే వాళ్ళు వస్తారండి రోజు క్లీన్. ఊడ్చినట్టు లేదుగా ఇది. ఎంత ఊడుస్తారన్న, అట్లనే పైన ఊడేస్తారు. అంతే నెగ్లిజెన్స్ ఉంటుంది అన్న. ఎన్నిసార్లు చెప్పిన రియాక్షన్ ఏమి ఉండదు. ఏం చదువుతున్నారు మీరు? నాది అయిపోయింది అన్న రీసెంట్గా. నిన్ననే ప్రాక్టికల్ అడ్మిషన్ అయిపోయింది. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు ఇలా? ఇయర్ ఇది ఫస్ట్ ఇయర్ అన్న. నేను 2019లో వచ్చిన. నేను 2005లో కదా పాస్డ్ అవుట్, 4లో కదా పాస్డ్ అవుట్ నేను. ఇప్పుడు ఉప్పు కారం ఇదంతా ఏంది అన్నట్టు? కర్రీ ఇట్లా బాగాలేనప్పుడు మనలో చేసుకుంటా అన్నట్టు. కరెంట్ పోయిందా? లేదన్న, గ్యాస్ మీద చేసుకుంటాం. లేదా ఏమన్నారు కావచ్చు, ఎట్లా ఆడ కూడా బాగా పెట్టాం కాబట్టి వండుకుంటే ఏమవుతుంది అని అనుకుంటారు. అవునన్నా అంతే.
లేదంటే ఇక్కడ బయట కర్రలతో చేసుకుంటారు. బయట కట్టెలు పెట్టి కూడా చేసుకుంటారా? చేసుకుంటారు. జాతరకు పోయినట్టు. మరి అంతే కదా, మరి ఇంకేం లేనప్పుడు ఏదో ఒకటి తినాలి కదా. సో ఇప్పుడు దీన్ని అడిగేటోడు చేసేటోడు ఏముండదు ఇక. మీరు కూడా వదిలేసి ఏం అడిగినా ఎన్నిసార్లు అడిగినా ఏమన్నా ఉంటే ఏమన్నా టైప్ ఒక కంప్లైంట్ రాసి ఏమంటారన్నా, లేదు అంటే ఈ ఇష్యూ ఉంది కదా, ఈ ఇష్యూ మీద రాసియండి, దాన్ని షార్ట్ అవుట్ చేద్దాం, సాల్వ్ చేద్దాం అని అంటారు. అది అట్లాంటి లెటర్లు అన్ని డస్ట్బిన్లో ఉంటాయన్న. ఇప్పుడు వింటర్లో ఎట్లున్నారు? ఇప్పుడు అంత చలి గాలి రాదా? చెట్లు అది విండోస్ ఉంటాయి కదన్న. యాక్చువల్గా అది ఫస్ట్ హాస్టల్ అంటే మేము వచ్చినప్పుడు, అంతకుముందు డిపార్ట్మెంట్ అంటే మాకు తెలియదు అన్న. అటు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. మామూలుగా ఈవినింగ్ టైంలో మళ్ళీ క్లోజ్ చేసుకుంటాం అది. కొన్నింటికి విండోస్ ఆ పక్క రూమ్లో అయితే విండో పేపర్లు పెట్టిరు. అవునన్న, దానికి వాళ్ళకి అటు క్లోజ్ అయి ఉంటుంది అన్న కంప్లీట్గా. అది యాక్చువల్గా వాళ్ళ ఫాల్ట్ ఇది. అటు డిపార్ట్మెంట్ హాస్టల్ అయిందన్న. కుక్కలు, పందులు, పాములు అన్నిటికీ స్వాగతమేనా? అన్ని తిరుగుతాయి అన్న. వాటితో కూడా సావాసం అవి డైరెక్ట్ మా బెడ్లనే ఉంటాయి. మీ బెడ్లనే ఉంటాయి. వెరీ గుడ్. సో హాస్టల్స్ విండోస్ ఇప్పుడు దాని మొత్తం అసలు ఏం లేదు ఇక్కడ. ఏది ఇదా? వీళ్ళు తిన్నది అలా దాన్ని పెట్టుతారు, అది గట్టిగా అవుతుంది. సో చూడండి మొత్తం ఎంత దారుణంగా చూడండి. ఇది హాస్టల్, ఇది కాకతీయ యూనివర్సిటీ హాస్టల్. పోనీ వీళ్ళు ఏమైనా ఫీజులు కడతలేరు అంటే వీళ్ళు ఫీజులు కడుతున్నారు, వేల ఫీజులు. ఇదేం ఫ్రీ ఎడ్యుకేషన్ ఏం కాదు. వీళ్ళు డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో, ఫీజుల పేరుతో, కోర్సుల ఫీజుల పేరుతో రకరకాలుగా వసూలు చేస్తూనే ఉన్నారు. వీడు ఎవ్వడు దీని గురించి పట్టించుకోలేదు. ఇక పోయిన వీసీ అయితే ఇక ఆయనంత అసలు మనిషా లేకపోతే ఇంకోటా మనకు తెలియదు. ఇక గట్టిగా మాట్లాడితే అప్పుడు రంగనాథ్ ఉండే, ఇప్పుడు ఆయనకు ప్రమోషన్ వచ్చినట్టుంది. గ్రేట్ ఆఫీసర్ ఆయన ఏంటంటే కూర్చొని వాళ్ళ 3rd డిగ్రీ చేయించిండు విద్యార్థుల మీద. ఎంత ఘోరంగా ఉన్నది ఒక్కసారి చూడండి. బాటిల్ కూడా ఉంది, వేసుకో. ఇగో రాయల్ ఛాలెంజ్ తిప్పిపెట్టిరు. అంటే సిట్టింగ్ రూమ్ అన్నట్టు ఇది. అంటే అందరికి ఎంట్రీ ఉన్నది ఇందులో, బయట వాళ్ళకి. ఇప్పుడు అమ్మాయిలు చెప్తున్నారు కదా బైక్లు వేసుకొని లోపలికి వస్తున్నారు అని. ఇది తాగే బల్లి. సో ఇది తాగునీళ్ళు అన్నట్టు. హిమాలయ వాటర్ ఇది. లీడర్లు తాగే హిమాలయ వాటర్ కంటే అద్భుతంగా ఉన్నాయి చూడండి. సో అంటే ఏమని మీరు ఇంట్లో చదువుకున్నారా? మీరు ఓయూ కదా? నేను ఓయిల్నే చదివినా, కాకపోతే మూమెంట్ జరిగినప్పుడు బాగా ఈ రూమ్లలో ఉండేది. ఇక్కడ స్టూడెంట్స్ను మోటివేట్ చేసేది, హాస్టల్లో డప్పు కొట్టుకుంటా తిరిగి పాటలు పాడుకుంటా చైతన్యం చేసి తెలంగాణకు జరుగుతున్నటువంటి అప్పుడు అన్ని ఇవే చూపించుకునే చెప్పేది. సేమ్ ఏం పరిస్థితులు పెద్ద మారలేదు. పలిగిన గోడలు, రంధ్రాలు పడినటువంటి కిటికీలు, అది ఎప్పటికీ ఏసీయే ఉంటుంది. అది న్యాచురల్ ఏసీ. మొత్తం గాలి ఎప్పటికీ చలికాలం అట్లే ఉంటుంది, ఇప్పుడు అట్లనే ఉంటుంది. ఎప్పటికీ ఇవే నీళ్ళు, దరిద్రమైన నీళ్ళు. అప్పుడు అట్లనే పాడేది, ఇప్పుడు అట్లనే పాడింది. ఏం మారలేదు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళ తర్వాత కూడా, ఇప్పుడు ఈ కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత 7 నెలలకు కూడా, ఇప్పుడు గత 10 ఏళ్ళు మనం అదే కదా మొత్తుకున్నది. ఈ ఫెసిలిటీస్ అన్నీ మెరుగుపడాలి అది ఇదని చెప్పే కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఈ విజువల్స్ అన్ని చూస్తున్నప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొత్తగా రాగానే వీళ్ళందరూ మొత్తం మంత్రి మండలి కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని ఒక మంచి ఆలిషాన్ దావత్ చేసుకునేటప్పుడు మీకు అట్లీస్ట్ ఫస్ట్ వీళ్ళని ఈ విద్యార్థులే ఫస్ట్ చేయాలని చెప్పిన ఒక ఆలోచన, ఒక బాధ్యత ఇది. మీరు నిజంగా నైతిక విలువలతో కూడినటువంటి విద్య మీకు అభ్యసిస్తే మీరు ఇటువంటి ఇటువంటి పాపాలు ఇటువంటి చెయ్యరు. మీరు అది చేసే ముందు, మీరు ఆ కూడు తినే ముందు వీళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ విద్యార్థులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కుక్కలతోని, పందులతోని, పాములతోని, తేళ్లతోని సంసారాలు చేస్తున్నారు ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో. ఎప్పుడు ఏమైతుంది గడియ గండం లెక్కనే. ఒక ప్రహారీ గోడలు కావచ్చు, ఎవ్వరు అసలు కనీసం వాచ్మెన్లు కావచ్చు, ఏది లేకుండా ఉట్టిగా వీళ్ళు ఏంటంటే అడవిలోనన్నా నయం కావచ్చు బతుకుతున్న, అంత ఘోరంగా వీళ్ళు బతుకుతున్నారు. దీన్ని వెంటనే ఏంటంటే గవర్నమెంట్, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్, ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ అన్నాడు, నేను ఫుల్ టైం విద్యాశాఖ మంత్రిని, మా శాఖలల్లో ఎక్కడనన్నా మొత్తం అన్ని గవర్నమెంట్ మీద మొత్తం చెప్పుకుంటున్నాడు. ఎక్కడన్నా చిన్న తేడాలు అక్కడిక్కడ ఏమన్నా మంచిగా జరగకుంటే నేను సవాల్ విసురుతున్నా, నాకు చూపిమని చెప్పారు. ఇలా మన తెలుగు వెళ్ళి మనం చూపిస్తున్నాం మొత్తము. ఇగో మీకు నువ్వు సవాల్ విసిరినావు కదా నాయన, ఇగో చూడు ఎక్కడెక్కడ ఏమేమి సిచ్యువేషన్లు ఉన్నాయో, నువ్వు ఉన్నటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశాలకే మేము బడులు కూడా చూపించినాం, ఇలా యూనివర్సిటీలు కూడా చూపించినాం అని చెప్పి మీకు చెప్తున్నాం. ఉట్టిగా మాటలు కోటలు దాటినే కుర్రి చేతలల్లో చేసి చూపి ఉట్టిగా డైలాగులు కొట్టుకొని ఆడ ప్రెస్ మీట్లల్లో పరాష్కాలు ఆడుకుంటా ముచ్చట పెట్టుడు కాదు. తెలంగాణ యువతరం, తెలంగాణ మేధస్సుకున్నటువంటి భవిష్యత్తుకున్నటువంటి సమస్యల గురించి మేము స్పందిస్తున్నాం. ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. సో నేను ముఖ్యంగా ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు చాలా అద్భుతం అని మాట్లాడే వాళ్ళు కూడా దీని గురించి ఆలోచించాలి. మనం 2 రూపాయల, 10 రూపాయల, 20 రూపాయల టికెట్ తీసుకొని ఆహా అద్భుతం చేసిండు అని అంటున్నాం. కానీ మన పిల్లల చదువులు ఎంత దారుణంగా ఉంటాయి అనేది మనం ఆలోచిస్తలేం. పందులు వెల్కమ్ రావచ్చు, అవి ఎప్పుడు ఆ రూమ్లోకి పోదామని అది చూస్తున్నది, దాని పని చేసుకోవడానికి. ఏం జరుగుతున్నది ఎక్కడ మీదంతా?
బీటెక్ ఏ కాలేజ్ ఎక్కడ ఉంది? సో మనది కూడా ఇంతేనా? మనది కొత్తగా ఉంటుంది. తెలుస్తుంది మీకు, ఒకసారి వస్తే మీకు కూడా తెలుస్తుంది అన్న. అందుకే వచ్చిరా నా దగ్గర. ఓకే. ఎట్లా ఇప్పుడు మీ వీసీ ఏం పట్టించుకోలేదా గతంలో? ఇప్పుడు వీసీ అంటే ఇంకా వస్తాడేమో కొత్త ఆయన. ఆ వీసీ పట్టించుకునేలే, మేము పోయి అడిగితే ఫీజులు పెంచిరని అడిగితే కేసులు పెట్టుడు. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంచి ఫుడ్ తిన్నాం, అది మంచిగా ఉన్నది. ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా మెస్ బిల్ కట్టలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా కోర్స్ ఫీజు కట్టలేదు. అన్ని సక్రమంగా ఉన్నాయి. ఇవన్నీ కొంచెం మంచిగా ఉండేది. అప్పుడు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ 10 ఏళ్ళు ఆయన అట్లా చేసిందంటే ఈయన 3 నెలలు 6 నెలలు దాటింది, 7 నెలలు అయిపోయింది. స్వయంగా ఆయనే విద్యాశాఖ మంత్రి. ఆయన విద్యాశాఖ మంత్రి యొక్క పనితనం ఇట్లున్నది. పరిస్థితి రోజు మీరు చూస్తున్నారు, కుక్కలతోని, పందులతోని, పాములతోని సహవాసం చేయాలి. ఇక్కడ అందరికీ ఎవరికైనా జ్వరం వస్తే కూడా తీసుకునే పరిస్థితి లేదు. మొన్న 188 గురించి 188 అన్నిటికాడికి వస్తుందా అని చెప్పేసి అంటాడు. జొమాటో వస్తుందిగా, జొమాటో వస్తుంది, 188 అన్నిటికాడికి వస్తుందా? డాక్టర్లు ఊరుకుంటారా? ఇంకోటి ఫుడ్ గురించి అడిగితే మీ ఇంట్లో ఇంతకంటే మంచి తిండి తింటున్నారా అని చెప్పేసి మమ్మల్ని అనేటువంటి పరిస్థితి వచ్చింది. మరి గవర్నమెంట్ సొమ్మే, గవర్నమెంటే కదా మాకు ఇచ్చేది. గవర్నమెంట్ ఎందుకు ఇచ్చిందని ఎందుకు మాకు పెడతలేరు అని చెప్పేసి అడిగితే ఆ రిజిస్ట్రార్ కోపం వస్తుంది. యా. ఇంకెవరున్నా లోకల్ ఇందులో ఉన్న వాళ్ళు ఉన్నారు? లీడర్లు ఎవరు ఉన్నారా? విద్యార్థి సంఘాలు ఏమన్నా ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. సో ఇవన్నీ సేమ్, ఇక ఏ రూమ్ తిరిగినా ఏముంది అన్నట్టు ఉంటుంది. సో పెద్దగా తేడా ఏం లేదు. ఆల్ హాస్టల్ సిచ్యువేషన్ ఇదే. చాలా ఘోరం. కట్టెలు ఇదేంది? ఆరేస్తానికి వీలే కట్టెలు కట్టిరా ఏంది? ఓహో, మెషా. దోమలు రాకుండా ఇట్లా కర్రలు కట్టుకొని దానికి మెష్ చేసుకున్నారనమాట మీద, దోమల తెరలు. అంతే. చూడండి, కథం అయిపోతారు. గతమా? చూడండి ఎంత ఘోరంగా ఉందో అసలు. ఎట్లా కనీసం ఒక 5 నిమిషాలు కూడా మనం ఇందులో ఉండలేమండి. ఏడ చెట్టు? ఇవన్నీ ఏం లేవు. ఓహో, ఇప్పుడు రేకు వలిగిందా? సో అన్ని రూమ్స్ ఇదే పరిస్థితి, మొత్తం హాస్టల్ అంతా కూడా. ఇటు మనం, హలో బ్రదర్, ఏ ఇయర్? ఫైనల్ ఇయర్. ఓకే. ఏంటి మీ కోర్స్ ఏంటి? 5 years ఇంటిగ్రేట్ ఎంఎస్సీ కెమిస్ట్రీ. ఎట్లుంది హాస్టల్? ఇంత ఘోరంగా ఉన్నది. ఎట్లా అడిగే చేసేవాళ్ళు ఎవరు లేరా? హాస్టల్ కొంచెం బాగాలేదు, ఫెసిలిటీస్ అంతా ఏం బాగాలేదు. లేదా? ఓకే. తిన్నారా మరి? భోజనం అయిందా? ఏం కర్రీ ఇవాళ? క్యాబేజ్. మీరు అక్కడ తిన్నారా? మరి ఇక్కడ రైస్ కుక్కర్ కనిపిస్తుంది నాకు, ఈడ తిన్నారా? లేదు, మెస్కే వెళ్ళి. ఇక్కడ ఎప్పుడు వండుకుంటారు? బాగాలేనప్పుడు, మరీ బాగాలేనప్పుడు. ఎట్లా బయట కర్రీస్ తెచ్చుకుంటారా లేకపోతే? ఇక బాగాలేనప్పుడు తెచ్చుకుంటాం, కర్రీస్ తెచ్చుకుంటాం. సో ఇప్పుడు ఉండో ఫ్యాన్లు తిరుగుతాయా కనీసం? ఇప్పుడు ఒకటే ఉంది ఫ్యాన్. ఒరియం ఇంత పెద్ద రూమ్కి ఒకటే ఫ్యాన్ ఉంది. ఎట్లా మరి సమ్మర్లో ఎట్లా అడ్జస్ట్ చేసుకున్నాం ఒకటే ఫ్యాన్తో? ఒకటే ఫ్యాన్తో ఎంతమంది ఉంటారు ఇందులో? ఇందులో 4 ఉంటాం. 4 ఒకటే ఫ్యాన్. అవును. చాలా ఘోరంగా ఉంటుంది కదా బ్రదర్? ఇబ్బంది ఉంది, కొంచెం బాగానే ఇబ్బంది ఉంది. ఊడ్చడానికి రారా ఎవరు? మరి ఎందుకు ఇట్లుంది? వర్షాలు వస్తే ఊడ్చర్లు ఏం లేదు. కానీ తిరుగుతుంది అది గట్టిగానే. ఎంట్రీ పాములు కూడా వస్తాయా? ఇప్పుడు మీరు బెడ్షీట్స్ ఏమి ఇవ్వరా వాళ్ళు? ఏమి ఇవ్వరు, ఓన్లీ కాట్ ఒకటి ఇస్తారు. ఇది అమ్మో, మన వాళ్ళే ఇంకెవరు తాగుతారు? వీళ్ళు పాత వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరో. వాష్రూమ్ ఏది భయ్యా? మీదేనా? సో ఈ వాష్రూమ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అంటే పర్యవేక్షణ కూడా లేదు. ఇప్పుడు బేసిక్గా స్టూడెంట్స్ది కూడా ఎట్లుంటుందంటే, సరే వాళ్ళు కొంత అందరూ బాటి లేదు, ఎందుకే ఆ బాధ? వదిలేయిగా, ఏం కాత్తి అయిపోయిగా, ఉన్నది ఏం చేస్తావు ఇప్పుడు? ఎన్ని సీసాలని ఎత్తుతావు? సో ఏమైపోయిందంటే పర్యవేక్షణ లేదు. ఏముంటుంది? ఎన్ని కార్యక్రమాలు జరగాలో అన్నీ జరుగుతాయి. బాత్రూమా? గాలి లేదు కదా మరి, ఫ్యాన్ ఎట్లా? అందుకే సగం బలగొట్టినట్టున్నారు. సో ఈ వాష్రూమ్స్ చాలా దారుణము పరిస్థితి. డోర్లే లేవా? ఇది కాకతీయ యూనివర్సిటీ అండి, కాకతీయ యూనివర్సిటీ.
ఇప్పుడు బయట ఈ కాకతీయ తోరణానికి ఏదో ఇబ్బంది జరిగిందని మనం చాలా గొప్పగా మాట్లాడుతున్నాము. తీసేయాలని ఒక ఆయన అనుకుంటుండు, పెట్టాలని ఇంకొక ఆయన అంటుండు. అంత దొంగలే, ఎవ్వరికి చిత్తశుద్ధి లేదు. కాకతీయ తోరణం మీద ఉన్న శ్రద్ధ కాకతీయ యూనివర్సిటీ మీద ఎందుకు లేదు? ఒక ఆయన తీయాలంటుండు, ఒక ఆయన పెట్టాలంటుండు. మరి నా యూనివర్సిటీకి వచ్చి ఎట్లున్నారు స్టూడెంట్స్ అని వాడు అడిగిండా ఇంతవరకు? చూడండి అసలు ఎంత ఘోరంగా ఉన్నదో, అసలు చాలా దారుణంగా ఉన్నది. ఇప్పుడు బాటిల్ని ఎట్లా చూడాలి, మీరు ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ? అంటే వాళ్ళకు కూడా అడిగేటోళ్ళు కూడా ఎవరు ఉండరు కదా, నాన్ బార్డర్స్ కూడా ఉంటున్నారు. అదే ఇప్పుడు మనకు మాట్లాడేటప్పుడే చెప్పారు కదా, చాలా మంది బయట వాళ్ళు వస్తున్నారు, బైక్స్ మీద వస్తున్నారు అని చెప్పని. మరి బయట వాళ్ళు వస్తున్నారా, ఇక్కడ వేరే స్టాఫ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళ లేకపోతే స్టూడెంట్స్, అది ఎవరు చేసినా కానీ ఇది పెద్ద తాగుబోతులు అడ్డాలు కావద్దు కదా యూనివర్సిటీలో. ఇది ఎక్కడిది ఆ బాటిల్ కనబడేది ఎక్కడిది, ఇక్కడిది అంతా ఇప్పుడు రాగానే పెద్ద మనిషి అంతా తీస్తున్నాడు, సాఫ్ చేస్తున్నాడు, పందులను కొడుతున్నాడు. కానీ వాస్తవాలను అయితే ఎవరు కాదనే పరిస్థితి లేదు కదా. అందుకే ఏంటంటే దీని మీద సమగ్రంగా ఇప్పుడు వాళ్ళు ఏమైపోయిందంటే, నీకు ఎంత జీతం రిట్రా. సో అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా వీటిని అన్నింటిని చూడాలి కదా. ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయింది, వాళ్ళ కింద మొత్తం దర్వాజా కింద సందులు ఉన్నాయి, దానిలోకి వెళ్ళి పాములు వస్తాయి. ఇవి అడుగుతారని చెప్పి ఎవరైనా ఈవెన్ ఇటువంటి మాది కింద దందాలు ఉంటే కూడా మాట్లాడేందుకు వెనక ముందు అయ్యేందుకు ఆ స్టాఫ్ కూడా ఉండొచ్చు. కానీ ఏంటంటే నువ్వు సమగ్రంగా మొత్తం సూపర్విజన్ జరిగి ఇదంతా ఏంటంటే అండర్ స్టాఫ్తో నడుస్తున్నటువంటి యూనివర్సిటీ ఇది. సో ఈ యూనివర్సిటీస్కు నువ్వు ప్రాపర్ రిక్రూట్మెంట్ తప్ప దీనికి వేరే సొల్యూషన్ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ను బతికించేటందుకు వీటిని మొత్తం డీఫంక్ చేసి, డిస్ట్రాయ్ చేసి, బై డిజైన్గా మొత్తం డెడ్ చేసి బొందబెట్టాలనే ప్లాన్లో ఉన్నారు కదా. ఆ ప్లాన్ కాకుండా ఉండి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చే ముందు చాలా విషయాలు మాట్లాడారు, అసెంబ్లీలో కావచ్చు, బయట జనంతో కూడా కావచ్చు, చాలా ప్రామిసెస్ చేసిండ్రు. మొత్తం తెలంగాణ మొత్తం విద్యా కేంద్రాలుగా అద్భుతంగా తీర్చిదిద్దుతాం అన్నారు. కానీ ఎక్కడ కూడా దానికి కనీసం బాటలు కూడా ఎక్కడ ఒక వేస్తలేరు వాళ్ళు. ఇప్పటివరకు దానికనైతే జరగలేదు. ఉట్టి బయట డైలాగుల రాయిలు అవుతున్నారు కానీ కోతల రాయిలు కానీ చేతల రాయిలు మాత్రం వీళ్ళు అయితే లేదని చెప్పవచ్చు. సో ఇది సిచ్యువేషను. వైన్ షాప్ కనిపిస్తుంది, ఇలా పెద్ద ఎత్తున బాటిల్ అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఏమంటారంటే, ఎవరు తాగుతలేరు ఇవాళ రేపు అందరు తాగుతారు కదా అని అంటారు. మన దౌర్భాగ్యం ఇట్లా మనం మాట్లాడుకోవడము, ఆ లైన్లోకి మనం వెళ్ళి ఆలోచించడం అనేది మన దౌర్భాగ్యం. సో ఆ రకంగా మనం తయారు చేసిన పబ్లిక్ యొక్క మైండ్ సెట్ని ఆ రకంగా తయారు చేసినాం. గవర్నమెంట్ హాస్టళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు అంటే ఇంతకంటే ఘోరంగా మంచిగా ఎందుకు ఉంటాయి? అట్లనే ఉంటాయి కదా, గవర్నమెంటే కదా అవి. దాంట్లోకి మనం నెట్టేసి మన ఆలోచనలని. సో అందుకే పేరెంట్స్, తెలంగాణ సమాజం అంతా ఆలోచించాలి. ఇవాళ మనం ఇది వస్తలేదు, అది ఫ్రీ ఇస్తలేడు, ఇది ఫ్రీ ఇస్తలేదని మనం ఆ లీడర్ చుట్టూ తిరుగుతున్నామే. కానీ మన పిల్లవాడికి రావాల్సిన, మన కొడుక్కి, నా బిడ్డకి, మన మనవడికి రావాల్సిన ఆ చదువు గురించి మాత్రం మనం ఆలోచించట్లే. మళ్ళీ మనకి ఎలక్షన్లో 500 లేకపోతే రోడ్డు మీదకి వచ్చి మనమే ధర్నా చేస్తున్నాం. ఇంకా మళ్ళీ మనం రేపు పొద్దున ఇది వీడియో కింద రకరకాల కామెంట్స్, వీడు కాంగ్రెస్ అని వాడు అంటాడు, వాడు బీజేపీ అంటాడు, వాడు బీఆర్ఎస్ అంటాడు. ఎట్లా మనం ఒక్కరన్నా కనీసం వచ్చి దీని మీద మాట్లాడే ఇది కూడా లేదు కదా. మనం ఏమైనా ఇంట్లో కూర్చోవాలా, ఫోన్లు పట్టుకోవాలా, సోషల్ మీడియాలో తిరగాలి. మనిషిని ప్రశ్నించేటోడిని, ఆ ప్రశ్నించేటోడు అది ఏ అంశాల గురించి మాట్లాడుతుండో దాన్ని పక్కకు పెట్టి క్యారెక్టర్ అసాసిన్ చేసేటువంటి పనులలో ఇది కూడా ఆర్గనైజ్డ్గానే చేసుకుంటూ వాళ్ళు కొన్ని మందిని పెట్టుకొని, వాళ్ళకు 4-5 ఫోన్ నెంబర్లు పెట్టుకొని, కంప్యూటర్ సిస్టమ్లు ముంగడ పెట్టుకొని ఇట్లా మాట్లాడంగానే వ్యక్తిగతంగా ఏమో పిచ్చి వాదనలు తీసుకొచ్చి ఇది అట్లా కాదు. జనం కూడా అట్లా ఆలోచించకండి మీరు దయచేసి. ఏమేమి ఇష్యూస్, మేము గతంలో కూడా ఎలక్షన్స్ కన్నా ముందు కూడా మనం హైదరాబాద్ నడిబొడ్డులో ఒక బడికి పోతే ఒక పంతులు చెప్పారు క్లియర్గా, మాకు ఊడ్చేటోడు లేడు కనుక పొద్దున్న లేసేవాడు ఊరోళ్ళు వచ్చో వాడు తాగి గంజాయి అలవాటు పడ్డోళ్ళు మందు తాగాడ బాటిల్ పెట్టి వాడు అన్ని పనులు ఆడనే చేసిపోతే మేము సాఫ్ చేసుకుంటామన్నారు. బాటిల్ కూడా సేమ్ అది యూనివర్సిటీలలో కూడా కనబడుతున్నది. అదే ఇది మారాలని చెప్పి మన ప్రయత్నమే, మనం చేసేదంతా. మార్చకుండా మీరు ఆత్మవిమర్శ చేసుకోరు, జనం కూడా ఆత్మవిమర్శ చేసుకొని ఆ కామెంట్ పెట్టోని కూడా మీ ఇళ్ళలో కూడా పిల్లలు ఉంటారు చెడిపోద్దని చెప్పే ప్రయత్నమే మేము చేస్తాం. ఇది ఎపిసోడ్ నెంబర్ 3. మనం హాస్టల్స్ చూస్తున్నాం. ఇంకా వీళ్ళు బీటెక్ స్టూడెంట్స్ వచ్చారు, మా దగ్గరికి రమ్మని అంటున్నారు. సమయం ఆల్మోస్ట్ 3:30 అవుతున్నది, మనం తిరుగుతూ ఉన్నాం. సో 10 యూనివర్సిటీలు తిరగాలన్నది మా ఆలోచన. కంటిన్యూ చేస్తాం ఖచ్చితంగా. సో ఇవాళ అయితే కాకతీయ కంప్లీట్ చేసుకునే బయటికి వెళ్తాం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.